చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ నుంచి తను ఇప్పుడు దాకా ఆడాడంటే చాలా హ్యాపీగా ఉంది. విన్నర్ తనే అవ్వాలనుకున్న ఫస్ట్ నుంచి తనకే ఓట్లేసాం. ఎలా అనిపించింది? గేమ్ ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా ఉంది. తన గేమ్స్ ఆడే విధానం కూడా చాలా బాగుంది. హ్మ్. అందరితో పోల్చుకుంటే బాగా ఆడాడు. చాలామంది తన్ని డ్రాప్ చేసినా తను ముందుకి నెట్టుకుంటూ వచ్చాడు తను. సో అందరూ అంటే గౌతమ్‌కి కొంచెం సపోర్ట్ చేస్తూ గౌతమ్‌ని గెలిపించాలని అన్నారు కదా! అంటే నిఖిల్ కన్నడ అని. సో ఆ కంపారిజన్ మీకు ఎలా అనిపించింది? కన్నడ భాష, తెలుగు భాష అని ఏం కాదు కానీ తెలుగు వాళ్ళ వల్లే నిఖిల్ నెగ్గాడు. తన ఆట బాగుంది కాబట్టి ఫస్ట్ నుంచి చూసి నెగ్గించారు జనాలు. ఓకే. గౌతమ్ ఏంటంటే మధ్యలో వచ్చాడు కాబట్టి తన ఆట తీరు కూడా బాగుంది, బాగాలేదని అనట్లే, కానీ నిఖిల్ బాగా ఆడాడు. సో ఇంకెలా అనిపించింది? అంటే ఈ సీజన్ మొత్తం హిట్ అనుకుంటున్నారా మీరు? ఎలా అనిపించింది? బాగా అనిపించింది సీజన్ మొత్తం. ఫస్ట్లో కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించలే, తర్వాత బాగుంది. ఇంకా కామెడీ కూడా అవినాష్ వాళ్ళు కూడా బాగా వచ్చారు. సో ఇప్పుడు మీ దృష్టిలో నిఖిల్ రియల్ విన్నర్ అనుకుంటున్నారా? చాలా బాగా విన్ అయ్యాడు నిఖిలే విన్ అవుతాడు అనుకున్నా, నిఖిలే విన్ అవ్వాడు. చాలా బాగా కష్టపడి నెగ్గాడు. గౌతమ్ రన్నర్ అయ్యాడు కదా, మీకు ఎలా ఉంది లోపల? మళ్ళీ చెప్పండి. కొంచెం ఫీలింగ్. కొంచెం feel ఉందా? సో కానీ అంటే గౌతమ్‌ని గెలిపించకుండా స్టార్ మార్కెట్ని గెలిపించారని టాక్ ఉంది. దానిపై మీ ఒపీనియన్? దాన్ని ఓటర్స్ అనాలి, మనం ఏం చేస్తాం? ఓటింగ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదబ్బా. కానీ చాలా మంది గౌతమ్‌కే ఓటేశారని చెప్తున్నారు కదా మరి. ఏమో చెప్పలేం, సిస్టమ్ తప్పు చెప్పుతుంది కదా. అందరూ ఏదో అనుకుంటాం, సిస్టమ్ తప్పు చెప్తుంది కదా. నాకు గౌతమ్ గారు అంటే చాలా ఇష్టం. ఎంత తను విన్నర్ అవుతారేమో అని వచ్చినా నేను. యాక్చువల్లీ నేను ఇక్కడికి రావాల్సిన పని కూడా లేదు. లాస్ట్ ఇయర్ కూడా నేను రాలేదు. అసలు నేను పల్లవి ప్రశాంత్ కూడా అవుతాడని నేను ఊహించుకోలేదు. కానీ నేను ఇయర్ వచ్చిన, నేను ఎప్పుడు రాను. అట్లానేం కాదు, నాకు గౌతమ్ గారు అంటే కొంచెం ఇష్టం, కొంచెం కాదు చాలా ఇష్టం. సో నిఖిల్ అండ్ గౌతమ్ మధ్య రేస్ అయితే జరిగింది కదా, చాలా మంది నిఖిల్ యాజ్ పర్ ఓటింగ్ కరెక్ట్ ట్రోఫీ డిసిషన్ తీసుకోలేదు అంటున్నారు. దాని గురించి ఏంటంటే అది ఒక షో అబ్బా, మనం ఏం చేయలేము. లోపల ఏం జరుగుతుందో కూడా మనకి బయట తెలియట్లేదు కదా. ఇప్పుడు మనకు ఒక షో చూపిస్తున్నారు కానీ ఇంకా లోపల ఏం జరుగుతుంది, అసలు అది రియలా ఫేక్ అనేది ఏం తెలియట్లేదు. ఓటింగ్స్ కూడా మనకు తెలియదు, ఎవరు ఓట్ చేస్తున్నారు లిస్ట్ మనకు రాదు కదా. అందుకు కొంచెం ఏం చెప్పలేము మనం కూడా. సో గౌతమ్ గురించి కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. చాలా డిసప్పాయింట్ అయ్యారు, ఎందుకంటే తను చిన్న ఏజ్ కదబ్బా. కొంచెం విన్ అయితే మంచుకుంటుండే. పల్లవి ప్రశాంత్ గారు వచ్చారు, తను అయ్యారు, మనం ఎవరు ఊహించలేదు కదా. అందుకని కొంచెం చాలా ఫీల్ అవుతుంది. వెల్కమ్. అస్సలు నచ్చలేదండి. గౌతమ్కి ఏమో 45% వచ్చింది, నిఖిల్కి ఏమో 38% వచ్చింది. అసలు ఎలా క్యాలిక్యులేషన్ అర్థం కావట్లేదు. ఏమన్నా రాజకీయం జరిగిందా లేకపోతే ఏమన్నా సినిమా ఇస్తారని చెప్పి గౌతమ్ ఏమని చెప్పారు, అర్థం అవ్వట్లేదు. ఏంటో మరి చూడాలి. అసలు ఇప్పుడు ఈ విజయంతో ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అసలు బిగ్ బాస్ చూడ ఇంట్రెస్ట్ అయిపోతుంది. అసలు పోయిన సంవత్సరం పోయింది అట్లా అటర్ ఫ్లాప్. అసలు అంటే స్టార్ మా బిడ్ అని చెప్పి ఆయన గెలిపించినట్టున్నారా నిఖిల్ని? అదే ఉంటుంది అన్న, మ్యాక్సిమం అదే ఉంటుంది. లేకపోతే గౌతమ్కి సినిమా ఇస్తానని, లేకపోతే ఇంత అమౌంట్ ఇస్తాను, 1 CR 2 CR ఇస్తానండో అని కొనేసి ఉంటారు. ఎలాగో గౌతమ్ ఇప్పుడు సినిమాలు కావాలి కాబట్టి నిఖిల్కి అవసరం లేదు. ఎందుకంటే నిఖిల్ ఆల్రెడీ ఫేమస్ అయి ఉన్నాడు స్టార్ మా కంటెంట్ కాబట్టి. అండ్ మన వైల్డ్ కార్డ్కి వచ్చి కూడా గౌతమ్ ఇంత మంచిగా పర్ఫామ్ చేయడం ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది అన్న. మన తెలుగోడు, మన లోకల్ అబ్బాయి చాలా బాగా పర్ఫామ్ చేశాడు. కానీ గౌతమ్ టాస్క్స్ కానీ బిహేవియర్ కానీ చాలా ఇంప్రూవ్ అయింది కదా, మీకు ఎలా అనిపించింది గౌతమ్ గేమ్? చాలా బాగా అనిపించింది అన్న. పోయినసారి ఓడిపోయిన బాధ అనిపించింది, కానీ ఈసారి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చిన చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. ప్రతిరోజు మా కాలేజీలతో గౌతమ్ ఓటేపించాను, కానీ ఏంటో మరి ఇలా అయిపోయింది. మరి ఏమో మరి రేపు నిఖిల్ డిజర్వ్ కాదంటున్నారా విన్నింగ్కి? అంటే విన్నర్గా అసలు కాదండి, అసలు కాదు. ఈ నిఖిల్ ఏమో మరి ఫస్ట్ నుంచి ఉన్నాడని చెప్పి అలా చేశారో, లేకపోతే గౌతమ్ మధ్యలో వచ్చారని చెప్పి అలా చేశారో తెలియదు, కానీ ఏమైందో మాత్రం తెలియదు. చూడాలి రేపు ఏమవుతుందో చూడాలి. రేపు మీడియా మొత్తం మళ్ళీ మరి ఏమవుతుందో చూడాలి. రేపు అంతా మళ్ళీ ఒకసారి చూస్తే అవుతుంది. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ ఇవాళ నిఖిల్. యాక్చువల్లీ గౌతమ్ అవుతారని అనుకున్నారు అందరూ. సో ఏంటంటే మీకు ఎలా అనిపించింది? నాకైతే నా దృష్టిలో అయితే విన్నర్ గౌతమ్. బిగ్ బాస్ అయితే విన్నర్ నిఖిల్కి ఎందుకు చేసిందో అర్థం కావట్లేదు. ఓటింగ్ చూస్తే గౌతమ్ కృష్ణ అయితే ఉన్నాడు, 40% గౌతమ్ కృష్ణ ఉన్నాడు. కాబట్టి ఇందులో బిగ్ బాస్ ఇస్ ఫేక్. సో కావాలని ప్లాన్ చేసి నిఖిల్ని గెలిపించారంటే స్టార్ మా కిడ్ అని చెప్పి. స్టార్ మా బిడ్డ కాబట్టి స్టార్ మా వాళ్ళకి కప్పు ఇవ్వడానికి ప్రయత్నించి
కప్ అనేది అందించారు, చేశారు. గౌతమ్ గేమ్ ఎలా అనిపించింది అంటే ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చి కూడా లాస్ట్ వరకు సర్వైవ్ అయ్యాడు అంటే ఎలా అనిపించింది గేమ్? సోలో బాయ్గా వచ్చి సోలో బాయ్గా ఆడాడు, సింగిల్గా వచ్చి సింగిల్గా గేమ్ ఆడాడు. గ్రూప్ గేమ్ ఆడలే, అమ్మాయిలు అడ్డు పెట్టుకొని ఆడలే, సింగిల్గా వచ్చాడు, సింగిల్గా ఆడాడు. ఎవరిని నామినేట్ చేయాలంటే డైరెక్ట్ నామినేట్ చేసేవాడు, ఆడితో యుద్ధం చేసేవాడు అంతే. సో అంటే ఇప్పుడు గౌతమ్ని అంటే సెకండ్ అంటే నిఖిల్ని గెలిపించడం ఒక ప్లాన్ అంటారా? గౌతమ్ ఓడించడం ఇది పెద్ద ప్లాన్. ఎందుకంటే పర్సంటేజ్ చూసుకుంటే భారీ తేడా పర్సంటేజ్ ఉంది. ఓకే, ఓటింగ్ పర్సంటేజా? ఓటింగ్ పర్సంటేజ్ చూస్తే ఎంత ఉంది. ఓకే, మరి కప్పు ఎలా నిఖిల్కి ఇచ్చారనేది అర్థం కావట్లేదు. దీన్ని బట్టి చూస్తే క్రోమ్ ఫేకా బిగ్ బాస్ ఫేకా అర్థం కావట్లేదు. బ్రో సీజన్ 8 ఎలా అనిపించింది? ఇప్పుడు నిఖిల్ విన్నర్, ఏంటి మీ ఒపీనియన్? నిఖిల్ అంటే విన్నర్ అంటే ఫేక్ అనిపిస్తుంది. నిఖిల్ అంటే విన్నర్ అంటే ఫేక్ అనిపిస్తుంది. ఎందుకని అలా? ఎందుకంటే గౌతమ్కి ఎక్కువ ఓట్లు వచ్చినాయి. ఇది ఫేరో అన్ఫేరో మాకైతే తెలియదు, కానీ గౌతమే విన్ అవుతారనని అందరు అనుకోగానే లాస్ట్ డే ఇలా అయింది, నిఖిల్ని విన్నర్ చేసినారు. సో మీ అంటే ఇప్పుడు గౌతమ్ గేమ్ ఎలా అనిపించింది మీకు? అంటే గౌతమ్ ఇచ్చి పడేస్తున్నాడు. ఓకే, వైల్డ్ కార్డులో అందరు వెళ్ళిపోయినా గౌతమ్దే మొత్తం అవా ఉంది. ఒక్కొక్క టాస్క్ ప్రాణం పెట్టి ఆయన ఆడుతున్నాడు, మంచిగా ఆడుతున్నాడు. నిఖిల్ది ఏమీ లేదు, మొత్తం సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. నిఖిల్ సేఫ్ గేమ్ ఆడుకుంటా వచ్చినాడు. ఆయననే ఏం గేమ్ ఆడని ఆయననే విన్నర్ని చేసినాడు. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు బిగ్ బాస్లో? విష్ణుప్రియ. ఎందుకు విష్ణుప్రియ అంటే? అంటే విష్ణుప్రియ అంటే ఇష్టం. ఓకే, తర్వాత గౌతమ్ తర్వాత విష్ణుప్రియ. ఓకే. సో ఇప్పుడు అంటే గౌతమ్ గెలుస్తాడని చాలా మంది అనుకున్నారు, ఓట్లు కూడా బాగా పడ్డాయి గౌతమ్కి, తెలుగు వాళ్ళందరూ కూడా చాలా మంది సపోర్ట్ చేశారు. కానీ ఇలా ఒక కన్నడ యాక్టర్ని గెలిపించడం ఎలా ఎలా చూస్తున్నారు? తెలుగు షోలో కన్నడ వాళ్ళని గెలిపిస్తాం, అది న్యాయమేనా? తెలుగు షోలో తెలుగు వాళ్ళని గెలిపించకుండా కన్నడ వాళ్ళని గెలిపిస్తే ఇది తప్పో కాదో నాకైతే తెలియదు, కానీ ఇది కాకపోతే కరెక్ట్ కాదని నా అభిప్రాయం. మీ దృష్టిలో గౌతమే రియల్ విన్నర్ అనుకుంటారా? అవును. బ్రో ఇప్పుడు సీజన్ 8 నిఖిల్ విన్నర్ ఎలా అనిపిస్తుంది మీకు? నాకైతే గౌతమ్ అన్న విన్ అయితే బాగుంది అనిపిస్తుంది. ఎందుకంటే నిఖిల్ అనేట ఆయన వేరే లాంగ్వేజ్ పరంగా కానీ ఏదైనా మాటలు ఆచితూచి అడిగడం కానీ కొంచెం ప్లానింగ్గా పక్క స్కెచ్ తోటి ఆడిందని నాకు అనిపించింది. ఓకే, సో అంటే గౌతమ్ ఇంత మంచిగా ఆడినా ఇంత ఓటింగ్ పడినా కూడా అంటే ఎందుకు గెలవలేకపోయారు అనుకుంటున్నారు? ఇది నాకు తెలిసినంత వరకు అయితే ఏదో సంథింగ్ ఇస్ రాంగ్. ఓకే, గౌతమ్ అన్ననే కొంచెం టాలెంటెడ్గా ఆడిండు, లాస్ట్ సీజన్ వచ్చిండు, ఎలా ఆడాలి ఏంటి అని వాళ్ళందరూ కొంచెం గ్రూపిజం అది నడిచింది కదా కొన్ని రోజులు. అట్లా కాకుండా ఈయన సింగిల్గా ఆడి వచ్చి ప్రతి టాస్క్లో నేను చేస్తా అని చేసి ముందుకు వచ్చిండు. వాళ్ళ మమ్మీ కోసం కానీ ఏదైనా సంథింగ్ అందరూ ఒకవైపు ఉంటే ఆయన ఒక్కడు ఒకవైపు ఉన్నాడు. మధ్యలో పవన్ కళ్యాణ్ లాంగ్వేజ్ కూడా నాకు బాగా నచ్చింది. ఎవడైతే ఏంటి ఆగను తూగనని చెప్పిండు. గౌతమ్ గారి డాన్స్ కూడా చాలా మంది ట్రోల్ చేస్తున్నారు, వాళ్ళకి మీరు ఏం చెప్తారు? డ్యాన్స్ ఇదేమోదన్నా, ప్రతి ఒక్కరికి ఒక కళ ఉంటుంది. ఆయన డాక్టర్ కదా, ఆయన డాక్టర్ కాబట్టి మేబీ దాని మీద ఫోకస్ చేయలేకపోవచ్చు, బట్ ఆయన మాత్రం సూపర్ గేమర్ అన్న నిజం చెప్పాలంటే. మరి ఇప్పుడు ఈ సీజన్ 8 హిట్ అనుకుంటున్నారా మీరు? అంటే యాక్చువల్ లాస్ట్ సీజనే సూపర్ హిట్, బట్ ఈ సీజన్లో గౌతమ్ అంటే వేరే లెవెల్ ఇంకా నాకు తెలిసి. సో అంటే ఇప్పుడు గౌతమ్ మీ దృష్టిలో రియల్ విన్నర్ అనుకుంటున్నారా? రియల్ విన్నర్ అనేది ఏం కాదు, తోపాడే నాకు తెలిసినంత వరకు. ఇంకోటి ఏంటంటే సోలో బాయ్ అని ఒక బ్రాండ్ ఇన్స్టాలో ఎక్కడ చూసినా యాక్చువల్గా ఇప్పుడు ఫోన్ ఆన్ చేస్తే 2.0 బాల్ 3.0 వస్తుంది, అందుకోసం అని చెప్పి చెప్తున్నా. ఇంకొకటి వచ్చేసి నేను రామ్ చరణ్ కొంచెం డైహార్డ్ ఫ్యాన్ని, అన్నని చూపించారు 2 days బ్యాక్. అసలు చూద్దాం అని చెప్పి టీవీ ఆఫ్ చేసి మరీ వచ్చినా ఈ ఎదవలేమో ఇక్కడ చేరిర్రు, అందుకోసం వచ్చింది. ఓకేరా అన్న, థ్యాంక్ యూ. సీజన్ 8 బిగ్ బాస్ ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది, కానీ మనము గౌతమ్ కృష్ణ గెలిచాడని అనుకున్నాం, కానీ గౌతమ్ కృష్ణ గెలవలేదు. నిఖిల్ అయితే గెలిచిండు మనకి. ఏంటంటే చాలా మంది ఓట్లు గౌతమ్కి బాగా పడ్డాయి, కానీ వాంటెడ్లీ నిఖిల్ని గెలిపించారని టాక్ అయితే వస్తుంది. దీన్ని బట్టి అవును, నిఖిల్ అయితే మనకి అక్షబ్దం అని 2.0 అని చెప్పేసి ఉంది మనకి. కాకపోతే మనకు పోయిన సీజన్ వచ్చిందిగా, సీజన్ 7 వచ్చిందిగా, కాకపోతే మనము సపోర్ట్ చేయలేదు ఎవరు. ఈ సీజన్ కాకపోతే ఎక్కువ సపోర్ట్ చేసాం, కానీ మెజర్ వచ్చింది, కానీ కాకపోతే ఫైనల్ అయితే గెలిచాడు. సెకండ్ అయితే వచ్చిండు, మనకి టార్గెట్ అయితే వచ్చింది. కాకపోతే అటు ఇటు ఓట్స్ అనేది చీల్చేయగానే ఇప్పుడు నిఖిల్ అయితే గెలిచాడు. సో అంటే చాలా మంది చెప్పడం ఏంటంటే గౌతమ్ గేమ్ బాగా ఆడాడు, ఓట్లు బాగా పడ్డాయి, టాస్క్లు మంచిగా ఆడాడు, వైల్డ్ కార్డ్గా వచ్చి చివరి వరకు కూడా ఉన్నాడు, కానీ గౌతమ్ని గెలిపించలేదు, కావాలని స్టార్ మార్కెట్ని గెలిపించారని టాక్ అయితే వస్తుంది. మరి దీనికి ఏంటి ఒపీనియన్? దీనికంటే ఒపీనియన్ ఏం చెప్పలేం, కానీ యాక్చువల్లీ ఓటు ఎటుంటే అటు సైడే ఉంటుంది, కానీ రిజల్ట్ మనం ఏం చెప్పలేం. కానీ ఇక రిజల్ట్ ప్రకారం చూసుకుంటే ఇప్పుడు నిఖిలే వచ్చాడు, సెకండ్ వచ్చేసి మనకు గౌతమ్ కృష్ణనే వచ్చేది, అంతే మనకి. సో మీ దృష్టిలో ఇప్పుడు రియల్ విన్నర్ అంటే
రియల్ విన్నర్ అయితే గౌతమ్ కృష్ణ యాజ్ యూజువల్ ఫర్ ఇప్పుడు ఓటింగ్ ఎట్టుంటుందో మనం నిఖిల్ గురించే చెప్పాల్సి వస్తుంది అంతేగా. నిఖిల్ ఇప్పుడు ఓట్స్ అయితే మెజర్మెంట్ ఎవరితో అయితే వస్తుందో ఎక్కువ మనకు నిఖిల్కే చెప్పాలి. ఇప్పుడు ఓటింగ్ అనేది అంటే ఇప్పుడు చాలా తక్కువ అయిపోయింది కాబట్టి ఇప్పుడు గౌతమ్ కృష్ణకి వెళ్ళిపోవడం అంతే. మా నబీల్ విన్ అవుతారని హానెస్ట్గా అనుకున్నాం. ఓకే, కానీ ఇప్పుడు నిఖిల్ win అయ్యారు కదా, ఏంటి మీ ఒపీనియన్ ఏంటి? పర్వాలేదు, నిఖిల్ అందరూ బాగానే ఆడాడు, బాగానే సాధించారని ఉంటాను నేను. వాళ్ళ రక్తం వాళ్ళు చిందించి ఆడారు, లేదంటే జర గ్యామ్లింగ్ జరిగింది అని అనుకుంటున్నాను. కాదు అంటే నిఖిల్ గెలిచినప్పటికీ చాలా మంది గౌతమే విన్నర్ అని చెప్తున్నారు కదా. అవునవును, టాక్ అయితే బయటికి అయితే గౌతమేనే వచ్చింది. అన్ఎక్స్పెక్టెడ్గా నిఖిల్ విన్ అయిపోయేటప్పటికి ఫ్యాన్స్ జర హట్ సో ఇప్పుడు ఇది సోలో బాయ్కి ప్రమోషన్గా యూజ్ అవుతుందా మూవీకి? అవుతుంది. సో ఇప్పుడు గౌతమ్ గేమ్ ఎలా అనిపించింది మీకు? సూపర్ ఎక్సలెంట్ అనిపించింది. ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ చేసుకోవటం అంతా. సో అంటే కావాలని ప్లాన్ చేసి స్టార్ మా కిడ్ని గెలిపించారని అంటున్నారు, మరి మీ ఒపీనియన్ ఏంటి? నా ఒపీనియన్ అయితే అట్లానే జరిగిందని అనుకుంటున్నాను. నిఖిల్ సీరియల్స్ పదంగా వచ్చాడు కదా, అట్లా సపోర్ట్ చేసుకుంటా నిఖిల్ని విన్ చేశారు అనుకుంటున్నాను. తీసుకొని మళ్ళీ ఒకసారి అటెంప్ట్ చేసి 3.0 ఎంటర్ అవ్వడం అనేది ఒక ఫెయిల్యూర్ వచ్చినా కానీ తగ్గకుండా సక్సెస్ఫుల్గా మళ్ళీ రెండోసారి దాన్ని సింగిల్గా అంతవరకు చాలా కానీ అందరూ ట్రోల్ చేస్తారు కదా గౌతమ్, కానీ ఇప్పుడు చాలా మంది రియల్ విన్నర్ గౌతమ్ అని అంటున్నారు కదా. ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా అనిపించింది మీకు? అది ఇప్పుడు మనకు లైఫ్లో చాలా ఫెయిల్యూర్స్ ఉంటాయి, కానీ అట్లాంటి ఫెయిల్యూర్ తీసి కుంగిపోకుండా అశ్వత్థామ 3.0 అనేది అక్కడ ఒక బ్యాచ్ అంతా ఫామ్ అయింది. ఆ బ్యాచ్ని ఏమాత్రం కూడా భయపడకుండా ఒక సింగిల్గా మీసం వెలేసి పంచగట్టి రుమాలు కట్టి ఒక్కోడు అక్కడ 5-6 మంది నిలవనే కానీ వచ్చి మీద పడి కొట్టినా కానీ అక్కడ దిక్కులేదు. ఆయన కానీ రోషంగా నిలవబడి అక్కడ గెలవడం అనేది యాక్చువల్ గెలిచింటే బాగుండేది. ఈ 8కి చాలా డల్గా తాగింది. స్ట్రాటజీలు ఉంటాయి భయ్. ఇప్పుడు నిఖిల్ కూడా కర్ణాటక ఫ్యాన్స్ ఉన్నారు, సీరియల్ ఫ్యాన్స్ ఉన్నారు, రకరకాల పీపుల్ ఉన్నారు. కానీ గౌతమ్కి ఏముంది, లాస్ట్ సీజన్లో శివాజీ వీళ్ళంతా కూడా తీసుకెళ్ళిపోయినారు. గౌతమ్ సెకండ్ అయిపోయినాడు, ఏం లేదు ఫ్యాన్ బేస్. అట్లాంటిది వైల్డ్ కార్డ్కి వచ్చి ఆల్మోస్ట్ విన్నర్ వరకు వెళ్ళాడంటే అంత ఆశమాసి విషయం కాదు. సో అంతటువంటి ఒక కిక్ వచ్చేది యాక్చువల్గా బిగ్ బాస్ చేయడం అనేది గత సీజన్లో కంటే ఏదో లైట్గా సాగింది. ఎప్పుడైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారో అక్కడ అవినాష్ వీళ్ళు కొంచెం ఫన్ స్టార్ట్ చేయడం వల్ల కొద్దిగా ఒక లెవెల్కి ఎక్కింది. అక్కడ గౌతమ్ ఎలివేట్ కావడం నుంచి అక్కడ వచ్చింది. ఎప్పుడైతే గౌతమ్ విన్నర్ అయింటే కనుక ఈ సీజన్కు ఇంకా ఫుల్నెస్ వచ్చేది. రియల్గా నైనిక అంటే నాకు చాలా ఇష్టం. బిగ్ బాస్ హౌస్లో ఒక అమ్మాయి చేరింది, ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం. అవి ఎవరంటే నైనిక. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8 ఎలా అనిపించింది? చాలా బాగుంది బ్రో. అసలు రియల్లీ సీజన్ 4 అంటే ఇష్టం, దాని తర్వాత నెక్స్ట్ సీజన్ 8 అంటే ఇప్పుడు నిఖిల్ విన్నర్ కదా, మరి గౌతమ్ ఫ్యాన్స్ చాలా మంది ఫీల్ అలా లేదు బ్రో.